విఠలరావు ఆర్య అంటే సమాజం తెలియకపోవచ్చు, కానీ ప్రజాయుద్ధ నౌక గద్దరన్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపకు తెలుసు. తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాట మాటలతో 4 కోట్ల జనాలను చైతన్యపరిచిన మహా పోరాట యోధుడు గద్దరన్న. తండ్రికి తగ్గ వారసురాలుగా తండ్రి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తూ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్గా నియమితులైన డాక్టర్ వెన్నెల గద్దర్ గారితో ముఖాముఖి. అక్క గారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అక్క నమస్తే. అక్క జై భీమ్. అక్క జై భీమ్ అంటే ఎట్లా అనిపిస్తుంది అక్క నీకు? జై భీమ్ అంటే ధైర్యాన్ని ఇస్తుంది. జై భీమ్ అంటే అందరినీ కలుపుకొని పోవాలనిపిస్తుంది. జై భీమ్ అంటే సమాజమైన సమాజాన్ని నిర్మించాలనిపిస్తుంది. అక్క మా ఛానల్ తరఫున గద్దరన్న అభిమానుల కోసం సంస్కృతిగా చాలా చైర్పర్సన్ కాబోతున్నాను కాబట్టి మా అందరి కోసం ఒక చిన్న పాట. ఈ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. జజన్ గజన్నని జనం పాట పాడుతాను, రెలారే రే అని రెలా పాట పాడుతాను. మీ పాటల్లో పదమునవుతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాలారా. తొరబడవు పిరితిత్తి ఉదు మంది రాగం దీసి, ఆ కిన్ని పొంటిపోయిన తూట మిటు మంది కిన్నరనేమో. అయ్యను మా చేలి చిల్చిన తూట ఎత్తు మంది ఎర్రా జెండా. ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమ్మాలారా. అన్న పద పాడుదమందో మాయమ్మాలారా. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా. ప్రజా ఉద్యమంలో గద్దరన్న పాత్ర ఎట్లా ఉంది, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? పాత్ర నేను అనుకునేదంటే ఆయన లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాలే లేవు అనే ఒక కన్క్లూజన్కి వచ్చాను. అసలు గతంలో మీరు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు. అసలు 8 వార్డులలో ఒక్క బోర్డు మెంబర్ కూడా లేని సందర్భంలో మీరు ఎమ్మెల్యేగా నిలబడి 20,000 ఓట్లకు పైచిలకు ఓట్లు సంపాదించారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆ టైంలో కాంగ్రెస్ పార్టీయే లేదు, మీరు అన్నట్టు కంటోన్మెంట్ బోర్డులో ఒక సపోర్ట్ లేదు, ఒక వ్యవస్థ లేదు. ఆ టైంలో మనము 3వ స్థానం వచ్చినా కానీ 20,000 చిల్లర ఓట్లు తెచ్చుకోవడం అనేది నిజంగా ఒక మంచి పాజిటివ్ మెసేజ్. ఆడపిల్ల లేనిదే ప్రపంచం లేదు. ఆడపిల్లని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆడపిల్లని ఒక రాణి రుద్రంలాగా పెంచే బాధ్యత ఇప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గద్దరన్నను కేసీఆర్ చిన్న చూపు చూసిందని చాలా మంది అనుకున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అంటే చాలా అభిప్రాయాలు ఉంటాయి. చిన్న చూపు చూసింటూ గద్దరన్నతో పాటు చాలామంది అమరవీరుల కుటుంబాలని ఉద్యమకారులతో కూడా అదే పరిస్థితి అయింది. అలా చిన్న చూపు చూసినందుకే తెలంగాణ కోసం జీవితాలు త్యాగం చేసి రోడ్ల మీదకి వెళ్ళి తిండి తిప్పలు చలిలో ఎండలో వానలో తడుచుకుంటూ ఉద్యమాలు చేసి మన తెలంగాణ సాధించి తెలంగాణ మన రాజును ఎంచుకొని ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు కావాల్సిన దక్కలేనప్పుడు మళ్ళీ ప్రజలు తిరుగుబాటు చేసి మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని దించి మన కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టించారు. అక్కడ రాహుల్ గాంధీ గారు ఒక తండ్రిలాగా గద్దరన్నను హత్తుకొని ముద్దిచ్చారు కదా, ఆ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా లేకపోతే ఓన్లీ ప్రచారం కోసమే వాడుకుంటుందని ప్రజలు అనుకుంటారు? దానిపై మీ అభిప్రాయం? ప్రజలకు చాలా గొప్ప వాళ్ళండి. ప్రజలు తమ నాయకులు నాటకాలు వేస్తున్నారా, నిజంగా మనకు సాయం చేస్తున్నారా అని తెలుస్తుంది. సో ఈరోజు ఇచ్చిన నాకు ఈ అవకాశం, అంటే నేను కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉండి ఓడిపోయినాక కూడా వెన్నెలమ్మకు గద్దరన్న బిడ్డకు మరొకసారి అవకాశం ఇచ్చి ప్రజలకు ప్రతినిత్యం గద్దరన్నను గుర్తుండేలాగా చేసి ఆ అవకాశాన్ని నాకు తెలంగాణ సాంస్కృతిక సారథిగా నన్ను చైర్పర్సన్గా నియమించడము, వాళ్ళు నిజంగా గద్దరన్నను గుండెల్లో పెట్టుకొని గద్దరన్న చరిత్ర రానున్న తరానికి ఒక స్ఫూర్తిదాయంగా మిగలాలని వాళ్ళు వర్క్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీగా మీరు పోటీ చేశారు కదా,
అసలు ఓడిపోవడానికి కారణం ఏంటాక? అంటే చాలా కారణాలు ఉన్నాయి ఓడిపోవడానికి. అదే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాకమునుపు నుంచే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అంటే అప్పుడున్న టైంలో కాంగ్రెస్ వాళ్ళంతా తెలంగాణకు సపోర్ట్ చేసి వాళ్ళు వచ్చారు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ లేదు. నేను సడన్గా వచ్చాను. దానికన్నా ముందు నుంచి ప్రిపేర్ అవుతున్న సీనియర్ లీడర్స్ ఎవరైనా బాగా ఉంటారు సడన్గా. సో సడన్గా వచ్చి నేను వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడము చాలా తక్కువ టైంలో రీచ్ కాలేకపోయాం. అక్క, ఉప ఎన్నికలలో ఒకవేళ వెన్నెల గద్దర్కి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలుస్తుండే. గద్దరన్న సింపతి కావచ్చు, గతంలో ఓడిపోయిన అనుభవం కావచ్చు. ఈసారి వెన్నెల గద్దర్ క్యాబినెట్లో మంచి పోస్ట్ ఉంటుండే, అంటే ఒక మంత్రిగా ఉంటుండే. అసలు ఉప ఎన్నికల్లో మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏంటాక? దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. జనరలీ నేను కూడా కొంచెం స్టెప్ బ్యాక్ అయి ముందుకు వెళ్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడంతా మళ్ళీ రెండోసారి గెలిచి ఓడిపోయిన తర్వాత అప్పుడే నేను ప్రజల్లో తిరుగుతున్నాను. అన్ఫార్చునేట్లీ చెల్లి చనిపోయింది. చెల్లి చనిపోవడం వల్ల, లాస్యానందిత చనిపోవడం వల్ల మళ్ళీ అవకాశం రావడం జరిగింది. కాకపోతే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం క్యాల్కులేట్ చేసుకొని ఒకవేళ మళ్ళీ ఓడిపోతే గద్దర్న పేరు తప్పు చేసినట్టు అవుతుంది అని అనిపించింది. నేను కూడా కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు నేను కొన్ని క్యాల్కులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నా వద్దా అని చెప్పి నేనే స్వతగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు చెప్పారు కదా, అవి అమలు కావాలంటూ ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేస్తున్నాయి. దానిపైన మీరేమంటారు? 6 గ్యారెంటీలు అమలు అవుతాయా? ఆల్రెడీ అమలు అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనకు బస్సు కానీ చూసినా కానీ, అట్లాగే మనకు బస్ ఫేర్ లేకుండా స్త్రీలంతా ఉచితంగా బస్సు నడపడం, అట్లాగే మనకు కరెంట్ బిల్ 200 యూనిట్ కాలిన తర్వాత, ఎస్పెషల్లీ కంటోన్మెంట్లో చూస్తున్నాం. ప్రాక్టికల్గా నేను కూడా తిరిగి చూసాను. కంటోన్మెంట్లో మన ఎలక్ట్రిసిటీ 200 యూనిట్ కాలేంత వరకు ఎలక్ట్రిసిటీ కానీ, అట్లాగే రైతుల గురించి మనం రుణమాఫీ కానీ, ఏ ప్రభుత్వం చేయని రైతు రుణమాఫీ కానీ, విద్యార్థుల కోసం కానీ. గతంలో అసలైన తెలంగాణ కోసం పాటలు పాడి, ఆటలాడి త్యాగం చేసిన కళాకారులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ 100% వాళ్ళకైతే అన్యాయం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు సాంస్కృతిక శాఖ చైర్పర్సన్గా, గద్దరన్న బిడ్డగా అసలైన నిజమైన కళాకారులకు మీరు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారు? న్యాయము అంటే నిజంగా మీరు అన్నట్టు నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది అన్నప్పుడు, ప్రస్తుతం ఆల్రెడీ మన దగ్గర స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటా రానున్న టైంలో మనం ఇంకా కొన్ని అవకాశాలు కల్పించుకొని మనము రేవంత్ అన్న ఆధ్వర్యంలో వాళ్ళకు సముచిత స్థానం కల్పించే ప్రయత్నం చేస్తాం. అక్కడ ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు? 25th నవంబర్ 10 గంటలకు మన కల్చరల్ కాంప్లెక్స్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. మార్నింగ్ మీరందరూ 10 నుంచి సాయంత్రం 6 వరకు మీరందరూ వెల్కమ్. ప్లీజ్ వచ్చి దీవించండి. అక్క, ఇంకోటి చివరిగా, చట్టసభలకు వెళ్ళాల్సిన వెన్నెల ఒక చైర్పర్సన్తోనే సరిపెట్టుకు ఉంటుంది అని కొంతమంది, చాలామంది గద్దరన్న అభిమానులు అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అంటే చట్టసభలకు వెళ్లకుండా చైర్పర్సన్తో సరిపెడుతుందని ప్రభుత్వం భావిస్తుందన్నట్టు గద్దరన్న అభిమానులు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మనకు ఏ అవకాశం వచ్చినా, ప్రజల్లోకి ఏ అవకాశం వచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోయి నిజంగా నిజాయితీతో పనిచేయడమే నా పాలసీ. సో ఒకవేళ గెలుస్తుంటే ఇంకొకరికి పనిచేసేవాళ్ళం. బై ఎలక్షన్ మనమే వద్దు అనుకున్నాము. ఇట్స్ ఆల్ వాట్ వి డిసైడెడ్. సరే, మనం వద్దు అనుకున్నాము కూడా, అయినా మనకు పిలిచి మర్యాదపూర్వకంగా అమ్మ మీరు ఉండాలి అంటే తప్పకుండా మీరు ఏ అవకాశం ఇచ్చినా నేను పని చేయడానికి రెడీ ఉన్నాను. నాకు ఇచ్చిన ఈ కళాసారథి చైర్పర్సన్ పోస్ట్ మామూలు కాదండి. మన తెలంగాణ కళాకారులకు మరొకసారి నేను వాళ్ళని గడప గడప కలుస్తూ, తెలంగాణ కోసం జీవితాలు అర్పించిన వాళ్ళని పలకరిస్తూ, వాళ్ళ సమస్యలని నా వీలైనంత వరకు నేను ఎంతవరకు మేరకైతే అంతవరకు సమస్యలు తీరుస్తూ, అట్లాగే భారత రాజ్యాంగాన్ని కాపాడే అనే ఒక ఆయుధాన్ని ప్రజలకు అందిస్తూ, ఎట్లయితే తెలంగాణ కోసం, తెలంగాణ సాంస్కృతిక
ఒక యుద్ధం లాగా, ఒక మరో విపన్ లాగా పనిచేసిందో అట్లాగే తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ సాంస్కృతిక శాఖ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నాను. అక్క, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 20,000 మంది మిమ్మల్ని పట్టం కట్టారు. అంటే ఒక వెన్నెల అనుకోవచ్చు, ఒక గద్దర్ బిడ్డ అనుకోవచ్చు, 20,000 మంది మీ సైడ్ ఉండి మీకు ఓట్లు వేశారు. ఈ సందర్భంగా వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రియమైన కంటోన్మెంట్ ప్రజలందరికీ మీ చెల్లి, మీ బిడ్డ తరఫున వందనాలు. మీ దీవెన వల్ల నాకు ఈరోజు మరొకసారి ప్రజలకు వచ్చే అవకాశం దక్కింది. నేను ఈ అవకాశం తీసుకొని నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాను. మళ్ళీ మీ గడపకు వస్తాను, మీ సమస్యలు తెలుసుకుంటాను. మళ్ళీ ఒక్కసారి సాంస్కృతిక శాఖ నుంచి మీ పల్లె తిరగడానికి వస్తాను. థ్యాంక్ యూ.